ఏదైనా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తే ఇప్పుడు సపోజ్ మీకు ఒక విషయం చెప్తా. ఇందులో డౌన్లోడ్స్లో పత్రికలు ఉన్నాయేమన్నా? ఇదేంది? నమస్తే తెలంగాణ, హైదరాబాద్ మెయిన్, శనార్థి తెలంగాణ. ఈ హైదరాబాద్ మెయిన్ ఏంది? వెలుగు ఉంటుంది. వెలుగా? ఈ పత్రికని దానికి ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యాడ్ చేసినాం. యాడ్ చేసి ఇప్పుడు దీనికి యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఈ పత్రికను యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఈ పత్రిక సంగతి ఏందని అడగొచ్చాడ. అది వెలుగా? ఏ పత్రికనో తెలియదు. ఇందులోని పొరపాట్లను గుర్తించి చెప్పండి అని చెప్పినాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చినాం. ఏఐకి ఇస్తే చాట్‌జీపీటీ అయినా ఏఐ అయినా ఏదైనా, మీరు ఏదైనా తెలుసుకోవాలంటే మీ దగ్గరకు వచ్చిన వార్త నిజమా అబద్ధమా, దాంట్లో ఉన్న నిజం ఎంత, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు చాట్‌జీపీటీ అయితే 99% అబద్ధాలు చెప్పదు. ఇంకా కొన్ని వస్తూ ఉంటాయి. జెమినీకి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జెమినీలో కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది అనాలిసిస్ చేస్తూ ఉంది చూడు. ఆ పత్రికనిచ్చి ఇందులోని పొరపాట్లను గుర్తించి చెప్పండి అంటే ఇస్తూ ఉంది. ఇంకా కొన్ని అడగొచ్చు. దాని అనాలిసిస్ చూడరు ఏం చెప్తుందో. మనమైతే ఆ పత్రిక ఓపెన్ చేయలే, చూడలే. ఇందులోని పొరపాట్లు గుర్తించి చెప్పండి అన్నాం. అది ఏం పత్రికనో తెలియదు. ఒకసారి అది చూస్తే మీకు ఎందుకు చెప్తా ఉన్నా, పదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎందుకు చెప్తా ఉన్నంటే, మీడియా ఛానళ్ళ ఈ పత్రికల పని అయిపోయింది. ఫ్యూచర్లో ఇవి కనిపించాయి మీకు. ఫ్యూచర్లో ఇవి ఉండవు. దీని కాలం అయిపోయింది. ప్రపంచం అంతా ఇటువైపు వచ్చేసింది. మనం లేట్ అయినాం, ఇంకా మీరు తొందరగా రండి ఇటువైపు అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మన ఒక చోట 2005 రాష్ట్రంలో 50 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కానీ వివరణాత్మక వార్తలో 2వ పేజీలో కొత్త కేసులని ఇచ్చారు. ఇగో ఈ పేపర్లో ఉన్నటువంటి తప్పులు ఇవన్నీ. మరణాల సంఖ్యలో తేడాలు ఉన్నాయి. హ్యాపీనెస్ రిపోర్ట్ స్థానాలు, ఇతర చిన్న పొరపాట్లు. ఇదేం పత్రిక ఇంతకీ? ఏం పత్రిక అది? హైదరాబాద్ వెలుగు దినపత్రిక. ఇక ఇవాళ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి పొరపాట్లన్నీ చెప్తా ఉంది చూడు. బడ్జెట్ అంకెట్లో పొరపాట్లు చేసిందట. క్యాన్సర్ గణాంకాల్లో వైరుధ్యం ఉందట. మరణాల సంఖ్యలో తేడాలున్నాయి. హ్యాపీనెస్ రిపోర్ట్ స్థానాలట. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ 116వ స్థానం నిలిచిందని పేర్కొన్నారు. అయితే పొరుగు దేశాలైన నేపాల్ 99 కంటే ఇండియా వెనుకబడిందని చెబుతూనే గతంలో కంటే భారత్ పరిస్థితి మెరుగుపడిందని రాయడం కొంత గందరగోళంగా ఉందట. అంటే వార్తలు రాయడంలో కూడా గందరగోళం. అంతర్జాతీయ వార్తలు ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యం క్రూడ్ ఆయిల్ ధరల గురించి ఒక చోట $118 మరో చోట చమురు ధర $11 చేరిందని ప్రింట్ అయింది. ఇది కూడా టైపింగ్ పొరపాటే. ఇవి ఇట్లాంటి పొరపాట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు దీన్ని ఇంకో కోణంలో కూడా అడగొచ్చు. ఇందులోని పొరపాట్లను గుర్తించి చెప్పండి అని చెప్పినాం కదా. చూడు, ఈ పత్రిక ఏ పార్టీకి వంత పాడుతుంది అని కొట్టాం అనుకో, అది మొత్తం పత్రిక అంతా చూస్తుంది. పత్రిక అంతా పరిశీలించి పత్రిక పరిస్థితి ఎట్లా ఉంది, తీన్మార్ మల్లన్న గారి ప్రసంగాన్ని మరియు మీరు పంచుకున్న ప్రభాత వెలుగు పత్రికలోని అంశాలను పరిశీలిస్తే ఈ పత్రిక రాజకీయ ధోరణి గురించి కొన్ని కీలక విషయాలు గమనించవచ్చు. ఈ పత్రిక విల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ V6 గ్రూప్కి చెందింది. సాధారణంగా తెలంగాణ రాజకీయాల్లో V6 నెట్వర్క్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలను లేదా ప్రజా సమస్యలను గట్టిగా వినిపించే ప్రతిపక్షంగా ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్తింపు పొందింది. తీన్మార్ మల్లన్న గారు తన కెరీర్ని V6లో తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం ద్వారానే ప్రారంభించారు. ఆయనకు ఈ మీడియా గ్రూప్నకు ఉన్న అనుబంధం వల్ల
ఆయన చేసే విమర్శలకు ఈ పత్రికలో ప్రాధాన్యత లభిస్తుంది అంటే నా గురించి రాస్తా ఉందట. ఇక్కడ ప్రస్తుత రాజకీయ ధోరణి, ప్రభుత్వ వ్యతిరేకత విమర్శ. ఈ పత్రిక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శనాత్మక ధోరణి ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. బడ్జెట్ అంకెల్లోని వైరుధ్యాలు, క్యాన్సర్ మరణాలు, గణాంకాలు మరియు మలనగారు లేవనెత్తిన ఐటీ ఉద్యోగాల కోత వంటి అంశాలను హైలైట్ చేయడం ద్వారా ఇది ప్రతిపక్ష గొంతుగా కనిపిస్తుంది. ఇక ఇది మా పార్టీకి మద్దతు ఇస్తుంది. ఇటీవల తెలంగాణ స్థాపించడానికి సంబంధించి ఏ పార్టీ నేరుగా ఒకే పార్టీకి వంత పాడుతుందని చెప్పడం కంటే ఈ పత్రిక ప్రభుత్వ వ్యతిరేక ప్రశ్నించే ధోరణి ఉంటుందని చెప్పడం సమంజసం. గతంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఈ పత్రిక ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎండగడుతుంది. ఇట్లా ఈ పత్రికకు సంబంధించినటువంటి విశ్లేషణ ఇచ్చేస్తుంది. ఇదంతా ఏ పత్రిక నీరు, మీరు ఏ టాపిక్ నీరు, దాన్ని నువ్వు అడిగినటువంటి క్వశ్చన్కి సరిపడా ఇప్పుడు V6 వెలిగించడం ఇది ప్రతిపక్ష పాత్రలో కనిపిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ఇంకో పత్రిక ఇచ్చినాం ఇది ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇస్తే ఏమీ లేదు, ఇలా బీఆర్ఎస్ తప్ప ఏం లేదని చెప్పి చెప్తుంది. సో అట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడండి. మీరు ప్రతి వార్తని క్లిప్పు దానికి ఇవ్వండి, అదే విశ్లేషణ చేస్తుంది ఇంట్లో నిజమెంతుందా అనేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇంకా ఇవాళ మీ అందరికి తెలుసు కదా, బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు. బడ్జెట్లో మనమంతా బీసీ సప్లాన్ కావాలని కొట్లాడినాం. బీసీ సప్లాన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ బీసీ సప్లాన్ ఏం పీక్కుంటారో పీక్కోరని చెప్తా ఉంది బీసీలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీని పీకి బురదలేసి తొక్కితే తప్ప ఈ బీసీల బతుకులు మారాయనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ బీసీల బడ్జెట్ చూడరు ఎట్లుంటుందో, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం దాని మీద. బీసీల బడ్జెట్ బీసీలకు ఎంత అన్యాయం కాబోతుందో చూడ్రి, విద్యా వైద్యం ఎంత నాశనం కాబోతుందో మీరు చూడ్రి. కేవలం అంకెలలో ఉంటాయి, ఆచరణ ఉండదు. ఇప్పటి వరకు 11,400 కోట్లు కేటాయించి 2,600 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మన బీసీల కోసం. ఎంత దారుణమైనటువంటిది అంటే చాలా దారుణం ఉంది. ఇవాళ దాని మీదే చర్చ చాలా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ బడ్జెట్ కథ మీకు ఇక రేపటి నుంచి చెప్తా. బడ్జెట్ ఏంది, బడ్జెట్ కథ ఏంది, బడ్జెట్లో ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేది మొత్తం మీ ముంగట తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను.